హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదేంటో చెప్పండి కమెంట్లో. ఇదైతే జాక్ ఫ్రూట్ అంటారు, అంటే పనసకాయ అంటారు కదా, రా పనసకాయ. దాని కర్రీ ఈరోజు మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్గా బాగా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని హాట్ వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలా. అంటే కుక్కర్లో కాదు, నార్మల్గా బాండీలోకి తప్పెళ్ళలుగా బాయిల్ చేసుకోవాలా, కొంచెం పసుపు వేసి. ఆ తర్వాత ఒక నార్మల్ కడాయిలోని 1 టీ స్పూన్ జీరా, ధనియాలు, ఇంకా కొంచెం బ్లాక్ పెప్పర్ ఒక 10 to 5, ఇంకా రెడ్ చిల్లీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని. బాయిల్ చేసుకున్న జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా, అదైతే ప్యాన్లో కడాయిలోని మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమంది ఇలా జాక్ ఫ్రూట్ కర్రీ అంటే పనసకాయ కర్రీ తినున్నారో చెప్పండి. ఇంకా ఎలాగా మీరు చేసుకుంటుంటారో అది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటాము. దీనికైతే వెజ్ చికెన్ అని అంటారు, అంటే చికెన్ టేస్ట్లోనే వస్తుంది. అయితే అలాగే బాగా ఫ్రై చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్. మేమైతే ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. మీరే ఆయిల్ యూజ్ చేస్తుంటారో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత ఒక తేజ్ పత్తా, బే లీఫ్ అంటే ఇది బిర్యానీ ఆకు వేయాలా. ఇంకా 2 ఆనియన్స్ బాగా కట్ చేసుకొని, ఇంకా 4 to 5 గ్రీన్ చిల్లీస్ మధ్యలో కొంచెం కట్ పెట్టుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అయితే బాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇదిగోండి, నాకైతే కొంచెం కోల్డ్ చేసింది, అందుకే వాయిస్ కొంచెం వేరేగా వస్తుంది. సో ఇలాగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మేము లంచ్లో ప్రిపేర్ చేసుకున్నాం, అది చెప్తున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలా. అది కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలా, లేదంటే దానికి పచ్చి వాసన అనేది ఉండిపోతుంది కదా. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ బాగా మిక్స్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఈ జాక్ ఫ్రూట్ కర్రీ అనేది మనము మార్నింగ్ టైం తింటేనే బెస్ట్, ఎందుకంటే చాలా హెవీ ఫుడ్, డైజెషన్ అవ్వడంలో కొంచెం టైం అయితే పడుతుంది. నైట్ అయితే తినకూడదు. సో మార్నింగే మీరు చేసుకోండి లంచ్లో. ఆ తర్వాత పేస్ట్ ఉంది కదా, మిక్సీ చేసాము, ఆ పేస్ట్ కూడా మనము దాంట్లో వేసుకోవాలా. అందులో నేను చూపించలేదు, దాంట్లో మేము కొంచెం పసుపు అనేది మిక్స్ చేసుకున్నాము, హల్దీ పౌడర్. అంతా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లో వేస్తాము ఫ్రై ప్యాన్లోని. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలా, అంటే ఆయిల్ రిలీజ్ అయిన వరకు మనం బాగా ఫ్రై చేయాలా. అంత బాగా మనము ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాం, ఎందుకంటే పనసకాయ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసాం కదా, అందుకే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలా. అంటే కళాయికి కొంచెం అంటినట్టుగానే బాగా ఫ్రై చేయాలా. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. వాటర్ వేసుకుంటే ఏంటంటే మీకు టెక్స్చర్ బాగా వస్తుంది, ఇంకా బాగుంటుంది, బాగా ఫ్రై కూడా అవుతుంది. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా చూడండి రిలీజ్ అయిపోయింది, అంటే పైకి వచ్చింది. అప్పుడు మనము ఒక మీడియం సైజ్ టొమాటోని బాగా చాప్ చేసి అది దాంట్లో వేసి మిక్స్ చేసుకొని బాగా ఇప్పుడు మళ్ళీ బాగా ఉడికించుకోవాలా. టమాటోతో పాటు ఆ గ్రేవీ కూడా బాగా ఫ్రై అవుతుంది. అలా బాగా ఫ్రై చేసి అలా మూత పెట్టేసి, ఇదిగోండి మా అమ్మాలది అయితే ఇక్కడ 4 బర్నల్ ప్రెస్టీజ్ స్టవ్, మాది కూడా 4 బర్నలే ప్రెస్టీజ్. అంటే 3 బర్నల్ తీసుకోవడానికి వెళ్ళాం, కానీ కొంతమంది చెప్పారు 3 బర్నల్ తీసుకోకూడదు అని. సెంటిమెంట్లో వచ్చి మేము 4 బర్నలే, మేము కూడా 4 బర్నలే తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా టమాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది, గ్రేవీలో కలిసిపోయింది. ఇలా బాగా మిక్స్ చేస్తూ బాగా కలుపుతూ ఉండాలా. ఆ తర్వాత మనం ఫ్రై చేసిన జాక్ ఫ్రూట్ ఉంది కదా, అది మనము గ్రేవీలో వేసి బాగా మసాలా అంతా కోట్ అయిన వరకు బాగా కలపాలా.
బాగా మిక్స్ చేస్తే మసాలా అంతా బాగా అంటే దాని లోపల వరకు వెళ్తుంది జాక్ ఫ్రూట్ లోనికి. ఇప్పుడు మనం ఏ వాటర్ గట్రా ఏంటి వేయకూడదు. ఇప్పుడు బాగా కలపాలా, మిక్స్ చేయాలా. మిక్స్ చేసి బాగా ఇంకా బాగా ఫ్రై చేయాలా. చూడండి మీరు. ఇదిగోని చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది, బాగా అంత కోట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలా. బాగా కొంచెం ఇంకొంచెం అంటే ఆల్రెడీ బాయిల్ చేసాము, ఇంకొంచెం బాగా బాయిల్ అయ్యి గ్రేవీ అంతా బాగా ఆ పీసెస్ లోపలికి బాగా వెళ్ళేటట్టు బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 minutes మనము మూత పెట్టుకొని ఉంచుకోవాలి సిమ్ ఫ్లేమ్లోని. ఇక్కడైతే నేను మీకు హెల్త్ టిప్ ఇస్తాను. అంటే మనము ఆయిల్ అనేది మంత్లీ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒకే ఆయిల్ కాకుండా ఆయిల్ కూడా మనము మారుస్తూ ఉండాలా. అంటే పీనట్ ఆయిల్ అనగా, రైస్ బ్రాండ్ ఆయిల్గా అలాగా, సన్ఫ్లవర్ అలాగా, మస్టర్డ్ ఆయిల్ అనగా గడికి మనం మారుస్తూ ఉండాలంట. అది మన హెల్త్కి ఇంకా హార్ట్కి చాలా మంచిది. సో ఇక్కడైతే మన బాగా కర్రీ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు, గ్రేవీ కూడా బాగా కొంచెం తక్కువ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ గరం మసాలా కూడా వేస్తారు, బాగుంది టేస్ట్. గరం మసాలా వేసిన తర్వాత ఇంకో హాఫ్ సెకండ్ అలాగా మనం బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే సీజన్లో ఉంది జాక్ ఫ్రూట్. ఇంకొన్ని రోజుల తర్వాత అయితే సీజన్ అయిపోయి ఫ్రూట్ అయిపోతుంది అది. ఇదిగో నేనైతే రైస్లో ఇలా తీసుకున్నాను. ఉప్పు చేప కూడా మేము వేపుకున్నాము. ఇదిగోండి రైస్లోకి ఇలాగా జాక్ ఫ్రూట్ కర్రీ ఇలా కలుపుకొని చాలా బాగుంటుంది. కర్రీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంతో ఉప్పు చేప కాంబినేషన్ కూడా బాగుంది. మీరు ఎంతమందికి ఉప్పు చేప ఇలాగా ఫ్రై చేసుకొని తినడం ఇష్టమా, లేకపోతే కర్రీ చేసుకొని తినడం ఇష్టమా, ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.